తత్వం కాదు, ఉరుకు రక్తం పారే తత్వం మాది. ఒక మంచి విద్యా సౌరభాన్ని, విద్యా గంధాన్ని అంతా కూడా వెదజల్లాలి అని చెప్పాను. ఇప్పుడే సరస్వతి మాత కులుకుతూ చిలుకుతూ వచ్చినటువంటి చిలుకూరు మనది. ఆ చిలుకూరులో అసలు చిలుకూరు అంటే ఏంటండి? ఓసారి చిలుకూరుకి వచ్చాను ఒక 4 సంవత్సరాల కింద. నేను వస్తే నాకు ఒక ఆలోచన వచ్చింది, ఓ బుక్లో కూడా ప్రింట్ అయింది. అది ఆస్యావధాని శంకర్ నారాయణ, నేను ఇద్దరం కలిసి వచ్చాము ఈసారి. అసలు చిలుకూరు అంటే ఏంటి? మనకు కష్టాలు వచ్చినప్పుడు దేవుని దగ్గరకు వస్తాం, మంచిగా ఉన్నప్పుడు దేవుడు గుర్తుకురాడు మనకు. మనకు చీచి మన మనసుకు మనకంతకు మనమే మన మనసుకు మనం ఓసచ్చి అనిపిస్తుంది, అరే నా బతికేంటి అనిపిస్తుంది. అప్పుడప్పుడు ప్రతి వ్యక్తికి అనిపిస్తుంది. అలా ఒక్కసారి దేవుని దగ్గరికి వస్తే మన బతుకంతా క్యూర్ అయిపోతుంది, అంటే నయం అయిపోతుంది. అదే చిలుకూరు. చిల్ అంటే చీచి అనకుండా జీవితాల్ని క్యూర్ చేసుకోవడానికి ఒక దేవుడు అవసరం. కాబట్టి ఎక్కడో కాదు, మనం ఆ దేవుని దగ్గరనే ఉన్నప్పుడు మనకు చదువు రాజెందుకు చెప్పండి? ఇక ఇప్పుడే సరస్వతి మాత పూజ చేశాం. అతలో ఉన్నత్య సరస్వతి అమరజరి ఆసత్ప్రభావైకరి శృతి డిండీర మరాళ మాలకన చక్షుశ్రోత్రం ఉందన్నాం ఇప్పుడే. అంటే ఒక కర్పూర రాశి ఎంత తెల్లనిదో అమ్మవారి హృదయం అంత తెల్లిందట సరస్వతీదేవి. అలాంటి పవిత్రమైనటువంటి విద్యా స్థలంలో, విద్యాలయంలో ఉన్నాం. కాబట్టి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. అసలు ఈ స్వాగతం ఏంటయ్యా మరి? స్వాగతం సుస్వాగతం స్వాగతములు పలుకుచున్నది చల్లని దేవాలయం, చక్కని దేవాలయం. మత్సరములు రూపుమాపుతూ నవోత్సాహము తట్టి లేపే మంచి మనసుకు స్వాగతం, స్వాగతం సుస్వాగతం. కాబట్టి మన లోపల మత్సరము, మాధుర్యము అవన్నీ లేకుండా ప్రతి వ్యక్తి చాలా గొప్పవాడు సమాజంలో. సమాజానికి ముఖ్యమైన వ్యక్తుల్లో 2 ఉంటారు. ఒకరు మామూలు వ్యక్తి, ఒకరు సమగ్ర వ్యక్తి. సమగ్ర వ్యక్తిత్వం. మామూలు వ్యక్తి తన గురించి ఆలోచన చేస్తాడు. తన తిండి, తన పంట, తన నిద్ర, తన ఆస్తి గురించి ఆలోచన చేస్తాడు. కానీ సమగ్ర వ్యక్తి ఎవరైతే ఉన్నారో యావత్ సమాజాన్ని గురించి ఆలోచన చేస్తుంటాడు. అసలు సమాజం అంటే ఏంటి? సమాజం అనే 4 అక్షరాల్లో 4 అర్థాలు ఉన్నాయి. స అంటే సమానముగా, ఈక్వాలిటీ. మా అంటే మానవులందరూ, హ్యూమన్ బీయింగ్స్. జా అంటే జన్మించిన తర్వాత, ఆఫ్టర్ బర్త్. మూవ్ అంటే ముచ్చటగా కలిసిమెలిసి ఉండాలి, అదే సమాజం. కానీ ఈ రోజు మనం ఉపాధ్యాయ వృత్తిలో, మేమంతా ఉపాధ్యాయులు, మీరు కాబోయే ఉపాధ్యాయులు, మేము అయిన ఉపాధ్యాయులం. వేదిక మీదకి మీకు మాకదే వ్యత్యాసం. మరి ఉపాధ్యాయులు ఎలా ఉండాలి? ఇది ఉపాధ్యాయ శిక్షణ కళాశాల. తెలుగు పండిత్ కావచ్చు, బిఎడ్ కావచ్చు, డిఎడ్ కావచ్చు, ఏదైనా ఉపాధ్యాయ శిక్షణ కళాశాల. మరి ఉపాధ్యాయుడు ఏ రకంగా ఉండాలి? ఇందులో ముఖ్యంగా మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది మహాత్మా గాంధీ గారు ఒక మాట అన్నారు, అది గుర్తుకొస్తుంది. ఒకసారి మహాత్మా గాంధీ గారు స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక స్కూల్కి వెళ్ళిండట. ఆ స్కూల్కి వెళ్ళిన తర్వాత గ్రౌండ్లో అప్పుడే ఇంటర్వ్యూలు అయింది, పిల్లలందరూ ఆడుకుంటున్నారు. ఆ పిల్లలు పిలిచి మీ స్టాఫ్ రూమ్ ఎక్కడుంది అని అడిగారట మహాత్మా గాంధీ గారు. అక్కడ ఉంది సార్ అని చెప్పారట పిల్లలు. చక్కగా ఆ యొక్క స్టాఫ్ రూమ్లోకి పోయి టీచర్లందరూ లేచి నిలబడి పాపం ఆయనకు మర్యాద ఇచ్చి ఆ తర్వాత పరిచయం చేసుకున్నారట. మీరేం చెప్తారండి అని అడిగారట మహాత్మా గాంధీ గారు. నేను హిందీ చెప్తానన్నారట, ఒక ఆయన ఇంగ్లీష్ చెప్తానన్నాట, ఒక మాస్టర్ వచ్చేసి ఫిజిక్స్ చెప్తానన్నట, ఒక మాస్టర్ సోషల్ చెప్తానన్నట, ఒక మాస్టర్ బయాలజీ చెప్తానన్నట. అప్పుడు ఎందుకో పాపం కుర్చీలో దిగాలుగా కూర్చున్నాట మహాత్మా గాంధీ గారు. సార్ ఏమైంది సార్ ఇంతకు అన్నట. ఇంతకు మీలో చదువు చెప్పేవాళ్ళు ఎవరు అని అడిగారట. అంటే చదువుతో పాటు నైతిక విలువల్ని అందిస్తూ ఉంటే, కేవలం చదివే కాదు, చదువుతో పాటు నైతిక విలువల్ని అందించకపోతే జీవితం. అందుకే నైతిక విలువల్లో మొదటి అక్షరం నై అని ఉంది, అంటే లేదు అని అర్థం. అది లేకపోతే జీవితమే లేదు. కాబట్టి కాబోయే ఉపాధ్యాయులకు, ఛాత్రోపాధ్యాయులకు నా సూచన, సలహా ఏంటంటే, ఒక పాఠం బోధిస్తున్నప్పుడు కేవలం పాఠ్యాంశాలనే కాకుండా, పాఠ్య పథకమే కాకుండా, బోధనాంశాలే కాకుండా, పూర్వజ్ఞాన పరిశీలనే కాకుండా, సమాజానికి అవసరమయ్యే దిశగా విద్యార్థులను తయారు చేసినటువంటి స్థితికి మనం ఎప్పుడు ఎదగగలుగుతామో సమాజంలో మనం బాగా రాణించగలుగుతాం.
అందుకే ద టీచర్ ఈజ్ ద పిల్లర్ ఆఫ్ ద నేషన్ అన్నారు. ఉపాధ్యాయుడు జాతికి స్తంభాలు లాంటి వాళ్ళు. మరి విద్యార్థులు, పిల్లలు తల్లిదండ్రులు నమ్ముకొని మన పాఠశాలకు వెళ్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, పిల్లవాడు ఏడుస్తూ ఉంటే అరుస్తూ వస్తుంటే వాడిని బెదిరించకండి. అరిచేవాడే అరిస్టాటిల్, సోక తయారయ్యేవాడే సోక్రటీస్. మన దృష్టిలో ఉపాధ్యాయుడు ఎప్పుడు అలా భావించుకోవాలి. పిల్లల్ని చూస్తూ పాఠశాలల్లో అరిచేవాడు అరిస్టాటిల్, సోక తయారు చేస్తే సోక్రటీసు, పోరా బెల్లవుతుంది అంటారంటే వాడు ప్రొబెల్. శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు, భాషావేత్తలు ఎక్కడనో లేరు. మన పాఠశాలలో మన దగ్గర ఉన్న 40 మంది పిల్లల్లోనే ఉన్నారు. ఎక్కడి నుంచో రారు వాళ్ళు. కాబట్టి అంకిత భావంతో పనిచేసే తత్వాన్ని అలవర్చుకోండి. ఉపాధ్యాయుడు జాతికి చాలా గొప్పవాడు కాబట్టి ఉపాధ్యాయుని గురించి ఎంత చెప్పినా తక్కువనే. చైనా దేశంలో ఒక సినిమా తీశారు. చైనాలో, ఆ చైనా దేశంలో ఒక భాషా చలనచిత్రము, అది చలనచిత్రం కాదు, వాళ్లకు సంచలన చిత్రం, సంచలనం లేపింది వాళ్ళకు. ఇంతకది ఏంటంటే అక్కడ ఏం జరిగింది, ఒక అమ్మాయి ఇలాగే ట్రైనింగ్ చేసి ఒక టీచర్ జాబ్ వచ్చేసింది. టీచర్ జాబ్ చేసినాక ఆమె చాలా చక్కగా పనిచేసేటువంటి, విధి విధానాలకు కట్టుబడి ఉండేటువంటి మనస్తత్వం అమ్మాయిది. ఆ పాఠశాలలో ఒకడు అల్లరి చిల్లరగా తిరుగుతూ ఎప్పుడు గొడవ పెట్టేవాడు అన్నమాట ఆ పాఠశాలలో. ఈమెకు నచ్చలే వ్యవహారం. ఏందయ్యా బాబు ఎప్పుడు అల్లరి చేస్తుంటామని చెప్పి బాబును మందలించింది. తల్లిదండ్రులకు, పేరెంట్స్కి చెప్పింది. అసలు పేరెంట్ అంటే అర్థమైంది, హూ పే ద రెంట్ దే కాల్డ్ పేరెంట్. పేమెంట్ చేసేవాళ్ళే పేరెంట్. ఇవాళ బ్యాంకులో పోతే 50 రూపాయలు తీయాలంటే లైన్లో నిలబడాలి, ఒక చెక్ రాయాలి లేదా ఓచర్ రాయాలి. కానీ చూడండి, తండ్రి నీ ప్రవర్తన, నీ పద్ధతి బాగుంటే నీకు 50 కాదు 50,000 ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంటాడు. లక్ష్య ఆయనకు లక్ష్యం కాదు. మరి నీ లక్ష్యం ఏంటి? ఆ లక్ష్యం వైపు ప్రయాణం చేయడమే మన లక్ష్యం. కాబట్టి ప్రియమైన ఛాత్రోపాధ్యాయులు గమనించవలసింది ఏంటంటే, ఆ చైనా దేశంలో ఉండే అమ్మాయి టీచర్గా అయిన తర్వాత రోజు ఆ బాబుకు పెద్ద ఆయనకు ఒత్తిడి అయిపోయింది. ఆమెకు చివరికి అందరితో చెప్పి ఏం చేసిందంటే, ఒకనాడు స్టాఫ్ మీటింగ్లో అందరినీ కూర్చోబెట్టి మిగతా ఉపాధ్యాయులతో చర్చించింది. వాళ్ళు అన్నారు, ఓలే వాడు చాలా పలుకుబడి ఉన్నటువంటి అబ్బాయి, వాళ్ళ తల్లిదండ్రులు మంచి పలుకుబడి ఉంది, వద్దు నువ్వు ఆ బాబుని ఏమన్నా అన్నా కొట్టడం కాదు, అంటే నీ ఉద్యోగం పోతుంది, దయచేసి ఏమనకు, ఆ బాబు మా నాన్న అతడు పోతాడు ఊరుకో అని చెప్పారు. కానీ మీకు నచ్చలేదు. చివరికి ఏం చేయాలని చెప్పి డిఓ గారికి కంప్లైంట్ చేసినారు. డిప్యూటీ డిఓ గారికి, హై స్కూల్స్ తర్వాత వచ్చేది హై స్కూల్స్కి డిప్యూటీ డిఓ ఉంటారు, ప్రైమరీ స్కూల్కి ఎంఈఓ గారు ఉంటారు. డిప్యూటీ డిఓ గారి ద్వారా, తర్వాత డిఓ గారి ద్వారా, తర్వాత పై లెవెల్లో అట్లా పోయిన తర్వాత ముఖ్యమంత్రి, ఆ తర్వాత ప్రెసిడెంట్ వరకు అప్లికేషన్ పెట్టింది. తర్వాత ఒకసారి అక్కడ పెద్ద మీటింగ్ జరిగింది ఇలాగే. ఆ మీటింగ్ వాళ్ళు అనుకోకుండా ప్రెసిడెంట్ గాని పిలిచింది. ఒక వారం ముందే మిగతా సోదరి ఉపాధ్యాయులు అన్నారట, ఈ రోజు నీ నౌకరి పోతుంది, ఉద్యోగం పోతుంది, ఎందుకు ఆ బాబును మనం బాగా కొట్టావు నువ్వు అని. అదే ప్రెసిడెంట్కి పెట్టిన అప్లికేషన్ కూడా నేరుగా ప్రెసిడెంట్కి ఇవ్వలే, బయట వాచ్మెన్ ఉంటారు అక్కడ సెక్యూరిటీ గార్డు, వాళ్ళకి రాసిచ్చింది, అది తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చారు. ఆ ప్రెసిడెంట్ గారు చక్కగా రావడం వేదిక మీదకి వచ్చి, మీ పాఠశాలలో ఉండే ఆ అమ్మాయి ఉపాధ్యాయురాలని ఇక్కడ పిలవండి అన్నారు. అందరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అప్పుడు చక్కగా వచ్చిన తర్వాత ఆ ప్రెసిడెంట్ చక్కగా తన టోపీ తీసి కిందికి వంగి టీచర్ కాళ్ళ మీద పడి, నేను మారవలేదు నా మన్మడిని నీవు మార్చినావు కాబట్టి సమాజంలో నువ్వు చాలా గొప్ప అని చెప్పారన్నమాట. చూసిందా, ఇవాళ సమాజంలో దండించే గురువులకు దండలేస్తారు పిల్లలు. మనం దండిస్తుంటాం కానీ వాళ్ళకు దండలేస్తుంటారు మనం. అట్లాంటి మనస్తత్వం ఉన్నటువంటి స్థాయిలో మీరందరూ ఈ యొక్క ప్రొఫెషన్ వృత్తిని ఎంచుకొని టీచర్ జాబ్లో వచ్చినారు కాబట్టి చాలా గర్వపడుతున్నాను నేను. ముఖ్యంగా మనకు సమాజంలో ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేయండి చాలు. మీ పనులు మీరు చేసుకుంటే చాలు. ఆ రకంగా మనం ఎంతో పైకి ఎదగగలుగుతాం, ఎంతో లక్ష్యాన్ని చేయగలుగుతాం. ప్రతి దాంట్లో నిశ్చితంగా పరిశీలించండి, ప్రతి కార్యక్రమాన్ని గమనించండి, ప్రతి ఆలోచనను గౌరవించండి. మీను బట్టి పిల్లలు మిమ్మల్ని కాపీ కొడతారు. మా టీచర్ ఇట్లా ఉన్నారు, నేను ఎలా ఉండాలి. నేను మా చిన్నప్పుడు ఒక టీచర్ ఉండేవాడు, రామస్వామి అలంపూర్. ఆయన బట్టి నేను ఇవాళ టీచర్ని అయినా. ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకంటే టైం ఎక్కువ తీసుకోవద్దు, చాలా మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి, సభ్యత కాదు, సంస్కారం కాదు. ఆ టీచరు ఫస్ట్ నేను స్కూల్కి పోయి ఆ సార్ ఇంటికి పోయి చూసేవాడిని, ఈరోజు సార్ ఏ డ్రెస్ చేసుకున్నాడు. అలాంటి డ్రెస్ నాకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. తర్వాత ఒక రోజు ఆ సార్ తాళం చేయి ఇచ్చి నన్ను ఇంటికి పంపించండి. ఇంటికి పోయి పేపర్లు తీసుకురా, క్వార్టర్లీ ఎగ్జామ్ పేపర్లు అని. ఆ సారు బీరువాలో ఉండేటువంటి, అప్పుడు బీరువాలో ఇక్కడ చెక్క పెట్టెల్లో ఉండే ఒక్కొక్క షర్టు తీసి ఈ లోపటి పక్క భాగం, ఇప్పుడు అంటే మొత్తం కుట్టేస్తున్నారు, గుండీల పక్కన ఖాళీ ఉంటుండే,
కత్తెర తీసుకొని అన్ని చిన్న చిన్న ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని పోయి మా అమ్మకు నాన్నకి ఇచ్చి, మా తాతగారు బూళ్ళ రామకృష్ణారావు గారు, ఆయన బిడ్డ మా అమ్మ, ఇచ్చి ఇలాంటి బట్టలు నాకు వారం రోజుల్లో కావాలి, అవి ఇచ్చే వరకు నేను స్కూల్కి పోనని చెప్పిన. ఇంచుమించు కలర్ తేడాతో కుడి ఎడమ కలిసేటట్టుగా వాళ్ళు తెచ్చిచ్చారు. ఆ సారి ఏ బట్టలు వేసుకొస్తే నేను ఆ బట్టలు వేసుకొని పోయేవాడిని. అప్పుడు అనిపించింది జీవితంలో అవుతే ఉపాధ్యాయుడే కావాలి, ఇంకేది కావద్దు అనుకున్నాను. కాబట్టి ఉపాధ్యాయుడు చాలా గొప్పవాడు. అసలు సేవాభావంతో పనిచేస్తే మనకు నిద్ర కూడా పట్టదు రాత్రిపూట. ఆ రకంగా మనం గొప్పవాళ్ళు అయ్యేటువంటి దిశలో మనం ప్రయాణం చేస్తూ చాలా, అందుకే ఉపాధ్యాయుడు అంటే ఎంత గొప్పవాడు, ఉపాయముల చేత అధ్యయనము చేయువాడు ఉపాధ్యాయుడు. అంటే తప్పించుకునేదో పాఠం చెప్పకుండా అయిపోయింది అని కాదు ఇక్కడ అర్థం. ఉపాయం అంటే నువ్వు ఆదర్శంగా నిలవాలి, నీ పిల్లవాడిని నువ్వు మెచ్చుకోవాలి. సార్ మా టీచర్ కదా అని చెప్పనుకోవాలి, భయపెట్టకుండా ఆత్మీయతతోటి అనురాగంతో. ఇప్పుడు మనకు ఒక సైకాలజీలో ఫస్ట్ వచ్చినందుకు ఒక అమ్మాయికి స్రవంతి, ఎక్కడున్నారంటే ఒకసారి చేయలేపండి, భవాని స్రవంతి కూడా పిలిచినట్టుంది. ఎవరు? ఫస్ట్ సెకండ్ ఇయర్ భవాని. ఓకే, ఇంకెవరంటే అంతకంటే ముందు ఫస్ట్ లో వచ్చారు చూడండి ఒక అమ్మాయి, శ్రావంతి కదమ్మా, రైట్. చూడండి, ఆ శ్రావంతి కాదు, ఆమె విద్యా భవంతి. భవంతి అంటే ఇల్లు, భవానీ కాదు. మరి భవానీ ఎక్కడి నుంచి వచ్చింది? కలకత్తాలో దుర్గాదేవి ఉంది, ఇక్కడ దుర్గా ప్రసాద్ ఉన్నాడు. అంటే చూడండి, ఎక్కడెక్కడి పోలికలు కలిసినాయి ఇక్కడ. వీళ్ళందరూ కృషి చేయబట్టే ఇంత పెద్ద అనుబంధాలు పెంచుకొని ఆత్మీయత వ్యక్తుల మధ్య మేమంతా కూడా కుటుంబంలాగా భావించుకొని